దైవానికి ఎలా నమస్కరించాలో తెలుసా? దానికేమైనా సిద్ధాంతముందా? ఉంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. అనునిత్యం ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునేవాళ్లు కొందరైతే, పర్వదినాల్లో లేదా విశేషమైన రోజుల్లో మాత్రమే ఆలయానికి వెళ్లి స్వామివారికి పూజాభిషేకాలు జరిపించేవాళ్లు మరికొందరు. ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నుంచుని ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా భక్తులు ఒకవైపున పక్కకి నిలబడాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చకస్వామి ఉండి పూజాభిషేకాలు నిర్వహించి హారతి ఇస్తాడు. అదంతా స్పష్టంగా కనిపించాలంటే భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమ పక్కన నిలబడవలసి ఉంటుంది. ప్రధాన దైవానికి ఎదురుగా నంది, హనుమంతుడు, గరుత్మంతుడు వంటి ప్రతిమలుంటాయి. వాటికి మరియు స్వామికి మధ్యలో నుంచోరాదు. ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో అలాగే భగవంతుడికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఒక పక్కకి నిలబడే నమస్కరించవలసి ఉంటుందని మరో కారణంగా పెద్దలు చెబుతుంటారు. కాబట్టి ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఎదురుగా కాకుండా స్వామివారికి ఎడమవైపునకు నిల్చొని దేవుడి ఆశీర్వాదాలు తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలియనివారికి షేర్ చేయండి. ఓం నమః శివాయ.